guys, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో ఫైవర్ ఆర్డర్ టిప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ గా మనము ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేయాలా అని ఒక వీడియో చేసినాం. ఫ్రీలాన్సింగ్ చేసిన తర్వాత గిగ్ ఎట్లా క్రియేట్ చేయాలా అని అడిగారు, దానికి రిలేటెడ్ వీడియో చేసినాం. ఇప్పుడు గిగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎంతసేపటికి ఎన్ని రోజులు అయినప్పటికీ ఆర్డర్స్ ఏ రావట్లేదు. సో ఆ ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి ఏమి చేయాల్సి ఉంది అనేది ఉందన్నమాట. సో ఆ టిప్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. మాకిద్దరికి ఏ విధంగా ఫస్ట్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ గా మేము కంప్లీట్ చేసాము, దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తా అంటే ఈ రోజు చేసినాడు వీడియో. ఓకే, సో నేను ఇప్పుడు అడుగుతాను, దానికి నువ్వు కొన్ని ఆన్సర్స్ చెయ్యి. అడుక్కో. కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. సో చాలా మంది అసలు ఫైవర్ గిగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా అసలు గిగ్ అంటే ఏమేమి అడిగినారా? గిగ్ అంటే ఏమంటే, గిగ్ లో మన సర్వీసెస్ ఆఫర్ చేసేదాన్ని గిగ్ అంటారు. అంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్ గిగ్ ఒకటి, వీడియో ఎడిటింగ్ గిగ్ ఒకటి, డేటా ఎంట్రీ గిగ్. గిగ్ అంటే ఏమంటే మన సర్వీసెస్ ని ఒక అంటే ఒక ప్యాకేజ్ లాగా పెడతామన్నమాట. అంటే మన సర్వీసెస్ చూపించడానికి షోకేస్ లాగా అనమాట గిగ్ అంటే. అంటే దాంట్లో మన థంబ్నెయిల్ ఫోటోలు పెట్టుకోవచ్చు. ఫోటోల ద్వారా మన వర్క్ ని వాళ్ళకి తెలియజేయచ్చు అనమాట. డిస్క్రిప్షన్ ఉంటుంది, మన ప్రైస్ ఎంత ఉంటుంది అని డిస్క్రిప్షన్ లో మన వర్క్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మొత్తం అన్ని కలిపి ఒక గిగ్ అంటారు అనమాట ఈ ప్యాకేజెస్ అన్నిటిని. ఈ గిగ్ డిస్క్రిప్షన్ బాగా రాయాలి అంటే ఏం చేయాలా అని నువ్వు ప్రీవియస్ వీడియోలో గిగ్ చేసినప్పుడు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని డిస్క్రిప్షన్ రాయండి అన్నావు. అన్నిటికీ అదేనా? చాట్ జీపీటీ ఏంటంటే చాట్ జీపీటీ వాడి డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు అండి మనము. కాకపోతే చాట్ జీపీటీ డిస్క్రిప్షన్ అనేది కొద్ది వరకే, అంటే ఐడియా ఇస్తుంది, బాగా సెంటెన్స్ ఫార్మేషన్. మధ్యలో మన ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవాలా. దాంట్లో మధ్యలో మనం కొన్ని పాయింట్స్ ఏదైనా క్రియేట్ చేసుకొని రాయాల. 75% దాన్ని తీసుకోండి, ఇంకా 25% మీ పర్సనల్ యాడ్ చేసుకోండి. అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఏ కంపెనీస్ వేరే వాళ్ళకి వర్క్ చేశారు, ఇంకా మీ సర్వీసెస్ ఎట్లా చేస్తారు, అంటే యూనిక్నెస్ ఉండాలన్నమాట. అంటే వేరే వాళ్ళకి వాళ్ళ గిగ్ కాపీ చేసి డిస్క్రిప్షన్ కాపీ చేసి మనం పెట్టకూడదు అనమాట. అదే. ఓకే, ఇంకొకటి వచ్చి రైట్ గిగ్ ఇమేజ్ ఎట్లా పెట్టుకోవాలి అండ్ మనం ఏదైనా వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేయాలంటే ఎలాంటిది రైట్ పెట్టుకోవాలా? అంటే దాంట్లో ఇమేజెస్ మనము గ్యాలరీ ఒకటి ఉంటుంది మనం గిగ్ క్రియేట్ చేసేటప్పుడు, అక్కడ ఎలాంటి ఇమేజెస్ పెట్టుకోవాలి అండ్ ఒకవేళ వీడియో ఇస్తే వేటి ఏ గిగ్స్ కి వీడియో అవసరం పడుతుంది? అన్నిటికీ మనకి వీడియోస్ పెట్టాల్సి ఉంటుందా? అన్నిటికీ అన్ని గిగ్స్ కి వీడియోస్ పెట్టాలండి. వీడియోస్ అనేది మనము అంటే గిగ్ థంబ్నెయిల్ అంటారు. గిగ్ థంబ్నెయిల్ లేకపోతే వీడియో ఆప్షన్ కూడా ఇచ్చినారు అనమాట. అంటే మన సర్వీసెస్ అనేది ఒక వీడియో రూపంలో, అంటే జస్ట్ 1 minute లోపల ఉండాలన్నమాట వీడియో. అడ్వర్టైజ్మెంట్ లాగా. అంటే మనం ట్రాన్స్లేషన్ జస్ట్ ఇట్లా మీ వీడియో తీసుకొని, లేకపోతే మీరు వర్క్ చేస్తాండే వీడియో, లేకపోతే యాడ్ లాగానే తయారు చేసుకోవచ్చు 1 minute. అట్లా వీడియో అయినా చేయొచ్చు. గిగ్ థంబ్నెయిల్ మెయిన్ అనమాట. మీకు ఫస్ట్ ఆర్డర్ రావాలంటే గిగ్ థంబ్నెయిల్ బెస్ట్ గా ఉండాల. హెచ్డి ఇమేజెస్ వాడండి. మీరు క్యాన్వాలో చేసుకోవచ్చు. క్యాన్వాలో బాగా, అంటే థంబ్నెయిల్ ఎంత నీట్ గా హెచ్డి ఫొటోస్, మీ ఫోటో పెట్టుకోండి. ఎందుకంటే మన ఫోటో పెట్టుకుంటే వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది అనమాట. ఏదో థంబ్నెయిల్ పెట్టేసి ట్రాన్స్లేషన్ టు ఇంగ్లీష్, ఐ విల్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ అని పెట్టేస్తే వాళ్ళకి అంత నమ్మకం ఉండదు. మన ఫోటో నీట్ గా మంచిది ఏదైనా ఫోటో, హెచ్డి ఫోటో తీసుకొని పెట్టి అంతా హెచ్డి ఇమేజెస్ ఉండాలన్నమాట. గిగ్ థంబ్నెయిల్ లో బ్లర్ గా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషనే కొంచెం బ్యాడ్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఆర్డర్ తెచ్చుకోవాలంటే మెయిన్ థంబ్నెయిల్ అన్నమాట. అంటే యూట్యూబ్ లో మనకు థంబ్నెయిల్ ఎంత బాగుంటే అంత వ్యూస్ వస్తాయి కదా, సేమ్ ఫైవర్ లో కూడా అంతే. గిగ్ కి ఎంత మంచి థంబ్నెయిల్ పెడతామో ఆ థంబ్నెయిల్ లో కూడా మ్యాటర్ మనం ఎంత సింపుల్ గా షార్ట్ గా కన్వే చేస్తాము వాళ్ళకి, అది మ్యాటర్ చేస్తుంది. అంటే థంబ్నెయిల్ లో ఎక్కువ నింపేయకూడదండి టెక్స్ట్.
జస్ట్ ఐ విల్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు అనేది వాళ్ళకి బాగా కనిపించాలన్నమాట. పెద్ద పెద్ద అక్షరాలతో బాగా నీట్ గా హైలైట్ కలర్ తో కనపడాల. నేనేమనుకున్నా తెలుసా, ఇన్ని రోజులు వీడియో అక్కడ ప్లేస్ చేసేది ఓన్లీ వీడియో ఎడిటింగ్ అలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అప్పుడు మన శాంపుల్ వర్క్స్ అక్కడ పెట్టలేమో అని నేను ఇంతవరకు కూడా, నువ్వు చెప్పక ముందు కూడా నేను అట్లే అనుకుంటున్నా, వీడియో ఎడిటింగ్ కి మాత్రమేమో అని. అన్నిటికీ ఆప్షన్స్ ఉంటాయా? అన్నిటికీ వీడియో పెట్టుకోవచ్చు అండి. మీరు ట్రాన్స్లేషన్ పెట్టుకున్నా కూడా ట్రాన్స్లేషన్ వీడియో అంటే మీరు కనిపించినా కనిపించకపోయినా పర్లేదు ఆ వీడియోలో. అంటే తమ్నెయిల్ అన్నమాట వీడియో అనేది. వీడియోనా పెట్టుకోవచ్చు, తమ్నెయిల్ మెయిన్ పెట్టుకోవాలా, వీడియో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీ సర్వీసెస్ వీడియో పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాం. అంటే ఆ వీడియోలో ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ చేస్తాండ్రు, ఆ వీడియో ఎడిటింగ్ మీరు కూర్చోండేది వీడియో తీసి, లేకపోతే మీరు చెప్పచ్చు నేను ఇట్లా వీడియో చేస్తాను, ఇట్లా వీడియోస్ ఎడిటింగ్ చేస్తా, కలర్ గ్రేడింగ్ చేస్తా, సౌండ్ డిజైన్ అని మీరు చిన్న ఒక 1 minute లోపల వీడియో తీసుకొని మీరు చెప్పచ్చు అనమాట. అంటే వీడియో పెట్టచ్చు. అది కూడా తమ్నెయిల్ లాగే అనమాట వీడియో కూడా. సో దీంట్లో ప్రైజింగ్ కానీ ప్యాకేజెస్ కానీ ఎక్స్ట్రాస్ కానీ నువ్వు ఆల్రెడీ నేను ఫైవర్ గిగ్ అని వీడియో పెట్టాను కదండి, సో దాంట్లో ఉంది ఆల్రెడీ. సేమ్ అట్లే పెట్టుకోమంటావా అన్నిటికీ? ప్రైసింగ్ కానీ ప్యాకేజెస్ కానీ ఎక్స్ట్రాస్ కానీ అట్లే ఉన్నీనా? ప్రైజింగ్ ప్యాకేజెస్ వీడియో ఎడిటింగ్ కి ఎక్కువ ఉంటాయండి. వీడియో ఎడిటింగ్ కంటే ఒక పర్ మినిట్ కి మీరు 200 రూపీస్ తీసుకోవచ్చు ఎడిటింగ్ కి. ట్రాన్స్లేషన్ కంటే అది వేరే ఉంటుంది, టైపింగ్ కంటే అది వేరే ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకేజ్ ఉంటుందండి. అంటే బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం 3 ప్యాకేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు టైపింగ్ అయితే కొద్దిగా తక్కువ అనమాట. అంటే 1 page కి $1 తీసుకుంటాను, 5 pages $5, ఇది బేసిక్ ప్యాకేజ్. అట్లా $10 కి 10 pages అది తక్కువ ఉంటుంది. మనం వీడియో ఎడిటింగ్ అంటే అది ఎక్కువ ఉంటుందండి. అంటే వీడియో ఎడిటింగ్ అంటే చిన్న 5 minutes వీడియోకే మనం 800 600 వరకు తీసుకోవచ్చు, 600 800 వరకు. అంటే వీడియో ఎడిటింగ్, టైపింగ్ అంటే వేరే వేరే గిగ్స్ కి వేరే వేరే ప్రైజెస్ ఉంటాయండి. అన్నిటికీ ఒక ప్రైస్ పెట్టకూడదు. అంటే దాని కష్టం, వర్క్ ఎంత కష్టం ఉంటుందో అంత కష్టం బట్టి మనము రేట్ ఫిక్స్ చేసుకోవాలండి. ఇంకోటి ఆర్డర్, దేనికైనా ఆర్డర్ ఫస్ట్ $5 ఉంటే స్టార్ట్ ఫైవర్ లో కదా. సో బయట నుంచి మనకి ఎవరైనా వర్క్స్ ఇస్తే, ఒకవేళ ఫైవర్ లో కాకుండా మన వర్క్స్ నచ్చి ఫైవర్ లో వద్దు బయట నుంచి ఇస్తామంటే అప్పుడు మన ప్రైజులు మనం సెట్ చేసుకోవచ్చు. సో బేసిక్ ప్రైస్లు ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఫ్రెషర్ అనుకో, ఏమీ తెలియదు, గిగ్ క్రియేట్ చేసుకున్నారు అనుకో, సో వాళ్ళకి ప్రైజింగ్ బేసిక్ ఎంత పెట్టుకోవచ్చు? ఫైవర్ మనకి ఫస్ట్ ఆర్డర్ రావాలంటే చాలా కష్టం అండి. ఒకవేళ బయ్యర్ అంటారంటే, అంటే మనకి వర్క్ ఇచ్చే వాళ్ళు బయ్యర్ అంటారు, మనం సెల్లర్ అనమాట. ఇప్పుడు న్యూ సెల్లర్ కి ఫస్ట్ ఆర్డర్ రావాలంటే చాలా కష్టం అనమాట. ఒకవేళ ఎవరైనా బయ్యర్ మీకు మెసేజ్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే వాళ్ళకి రెస్పాన్స్ బాగా ఇవ్వండి. కరెక్ట్ గా రెస్పాన్స్ అనేది టైమ్లీ ఇవ్వాలి. ఇప్పుడు అతను ఇచ్చిన 5 నిమిషాలకి అట్లా రిప్లై ఇస్తే ఆ బయ్యర్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించడండి. ఫస్ట్ మనకి బయ్యర్ తో కాంటాక్ట్, అది రెస్పాన్స్ రేటు బాగుండాలన్నమాట. అంటే వెంటనే రిప్లై ఇచ్చి రెస్పాన్సివ్ గా ఉండాలి మనం. అప్పుడు మన రెస్పాన్స్ రేట్ పెరుగుతుంది, వాళ్ళకి మన మీద ట్రస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ బయ్యర్ వచ్చి, ఇప్పుడు బయ్యర్ మనకి ఏదైనా ప్రైస్ అంతా డిస్కస్ చేస్తారు దీంట్లో ఫైవర్ లో. ఇప్పుడు మీరు ఏమంటే ఫస్ట్ డిస్కస్ చేసేటప్పుడు ప్రైస్ మీరు తక్కువకి చేయండి. ఏదో ఆర్డర్ వచ్చింది కదా అనేసి స్టార్టింగ్ $10 $20 అట్లా చెప్పేదండి. స్టార్టింగ్ తక్కువకే చేయండి. ఎందుకంటే మీకు రేటింగ్స్, రివ్యూస్, మీరు న్యూ సెల్లర్ కాబట్టి చాలా తక్కువకే చేయండి. లేకపోతే వేరే వాళ్ళు న్యూ సెల్లర్ వీళ్ళకి ఏంది ఇచ్చేది అనుకుంటారు. అంటే మీరు ఫస్ట్ తోనే మీ వర్క్ ఏంటో తెలియదు వాళ్ళకి, మీరు ఎట్లా చేస్తారో తెలియదు. అట్లాంటప్పుడు మీరు తక్కువ చెప్పినారనుకోండి, మీరు తక్కువ చెప్పి సార్ నేను చూడండి మా వర్క్ శాంపుల్ తక్కువకి చేసిస్తాను, నచ్చితే ఇంకోసారి మీరే ఇస్తారు, అట్లా మాట్లాడుకోవచ్చు అనమాట బేరం. స్టార్టింగ్ లోనే ఎక్కువ ప్రైజులు పెట్టద్దండి. వాళ్ళు అడిగితే కూడా కొద్దిగా తగ్గించే చెప్పండి. స్టార్టింగ్ $5 నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు రేటింగ్స్ పెరిగే కొద్దీ మీరు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనమాట. మళ్ళీ రిక్వైర్మెంట్స్ గురించి అండ్ రివిజన్స్ గురించి ఏమైనా చెప్పు. రిక్వైర్మెంట్స్ మనం ఫైవర్ గిగ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు రిక్వైర్మెంట్స్ అని ఒక సెక్షన్ చూపించానండి. రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్, ఇప్పుడు నేను ట్రాన్స్లేషన్ చేస్తాను, దానికి రిక్వైర్మెంట్ సెక్షన్ లో ఏం పెట్టాలా, ట్రాన్స్లేషన్ కి మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇంగ్లీష్ డాక్యుమెంట్, అది రిక్వైర్మెంట్. ఐ జస్ట్ నీడ్ ఆడియో, ఏమైనా టైప్ చేసిలంటే ఆడియో రిక్వైర్మెంట్. వాళ్ళ దగ్గర నుంచి ఆడియో తీసుకుంటే అది మన రిక్వైర్మెంట్ అనమాట.
మీరు ఆడియో ఇస్తే నేను చేసిస్తాను. అది ఆడియో అనేది రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయమంటారు. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంది, వాళ్ళు ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఇస్తే మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం. అంటే మనకు రిక్వైర్మెంట్ ఇంగ్లీష్ డాక్యుమెంట్ అనమాట. ఆ రిక్వైర్మెంట్స్ ఐ జస్ట్ నీడ్ ఏ ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఆర్ ఆడియో అని జస్ట్ అట్లా పెట్టేయాల. వీడియో ఎడిటింగ్ అనుకోండి, ఐ జస్ట్ నీడ్ ఏ రా ఫుటేజ్ ఫర్ ఎడిటింగ్ అండ్ డ్యూరేషన్ ఇంత అని ఇచ్చేయండి. అదే రిక్వైర్మెంట్ అంటే అదే అండి. నువ్వు చెప్పినట్లు గిగ్ అంతా భలే వండర్ఫుల్ గా థంబ్నెయిల్ డిస్క్రిప్షన్ అంతా సూపర్ ఉందనుకో, చాలా మంది సూపర్ గా పెట్టింటారు. చాలా రిస్క్ తీసుకొని కూడా ఓకే క్రియేట్ చేద్దాం మంచిగా ఇంట్రెస్ట్ గా అన్ని ఫిలప్ చేసి నీట్ గా పెట్టింటారు. అబ్బా అట్రాక్టివ్ గా ఉంటుంది, వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా మంచిగా ఉండి ఉంటుంది. ఎక్స్పీరియన్స్, ముందు వర్క్స్, వాళ్ళకి నిజంగా వర్క్ అంత బాగొచ్చు. కానీ ఆర్డర్ టిప్స్ రాలేదు అంటే అప్పుడు ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలంటే మనకి గిగ్స్ ఇప్పుడు డిస్క్రిప్షన్ నీట్ గా పెట్టండి, టైటిల్ కూడా షార్ట్ అండ్ సింపుల్ గా పెట్టండి, థంబ్నెయిల్ పెట్టేస్తారు. ఇంకా ప్యాకేజెస్ కూడా స్టార్టింగ్ $5 పెట్టేస్తారు, ఎక్కువ పెట్టద్దండి. 5, 10, 15 స్టార్టింగ్ బేసిక్ 5 పెట్టండి. ఇవన్నీ పెట్టేసిన తర్వాత మీరు ఇంకా ఆర్డర్స్ మీకు రాలేదు అనుకుంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఫేస్బుక్ లో అట్లా షేర్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏదన్నా నేను ఈ ట్రాన్స్లేషన్ వర్క్ చేస్తాను అని మీరు ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న వీడియోలుగా తయారు చేసి మీ ఫైవర్ గిగ్ లింక్ అక్కడ పోస్ట్ చేయొచ్చు అనమాట. దాని ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎవరైనా కాంటాక్ట్ అవుతారు. మళ్ళీ టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేయండి. ఇంకా లింక్డ్ ఇన్, ట్విట్టర్ దాంట్లో కూడా మీ లింక్స్ ప్రమోట్ చేయొచ్చు అనమాట, ఫైవర్ లింక్స్. ఇంకా ఏమంటే మనము యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకోండి, ఇంకా ఛానల్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. చాలా మంది మన ట్రాన్స్లేషన్ వీడియో ఎడిటింగ్ అనుకోండి, అది చిన్న ఛానల్ లాగా ఏదో 2-3 వీడియోస్ పెట్టుకొని మన గిగ్ ప్రమోషన్ కోసం జస్ట్ అట్లా పెట్టుకుంటే కూడా ఒక 1000 మంది చూసినా కూడా మనకి అందులో 50 మంది బయర్స్ వస్తే కూడా మనకి చాలా మంది వస్తున్నారు, చాలా ఇది వస్తుంది. మన గిగ్ కి ఎర్నింగ్స్ బాగా వస్తాయి. ఫస్ట్ ఆర్డరే కాదు, చాలా ఆర్డర్స్ వస్తాయి. ఇట్లా మీరు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కావాల్సింటే ఛానల్ పెట్టి ప్రమోట్ చేసుకోండి. ఇట్లా ప్రమోటింగ్, మీ గిగ్స్ ప్రమోటింగ్ చేసుకుంటే కొద్దీ మీకు ఆర్డర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయండి. ఫస్ట్ ఆర్డర్ రావడానికైనా ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ ప్రాజెక్ట్స్ రావడానికైనా ఇట్లా ఉపయోగపడతాయి. మెయిన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అట్లాంటి వాటిలో ఫోకస్ చేయండి. ఇంకా ఫేస్బుక్ లో ఏమంటే కొన్ని ఇవి ఉంటాయండి, గ్రూప్స్ ఉంటాయి, ట్రాన్స్లేషన్ గ్రూప్స్ అని, ఇది వీడియో ఎడిటింగ్ గ్రూప్స్ అని. అట్లా మీకు ట్రాన్స్లేషన్ అనుకోండి, ట్రాన్స్లేషన్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి. ఆ జాయిన్ అయ్యి మీ లింక్ అక్కడ పేస్ట్ చేయండి. అక్కడ చాలా మంది మీకు ఎవరికైనా నీడ్ ఉండే వాళ్ళు ఆ గ్రూప్ లో ఉన్నారనుకోండి, మీ గిగ్ చూసి మీ నీడ్ ఉంటే మీకు కాంటాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. వీడియో ఎడిటింగ్ అనుకోండి, వీడియో ఎడిటింగ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అప్పుడు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ కానివ్వండి, ఏదైనా మీరు దాంట్లో డిస్కస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీ ఇంకా ఏమంటే ఫైవర్ లో మీ పోర్ట్ఫోలియో బాగా పెట్టుకోవాలంటే మీరు శాంపుల్ వర్క్స్, అంటే ఫైవర్ లో ఇంతవరకు చేసున్నా కూడా, చేసి ఉండకపోయినా కూడా మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. అంటే నేను లోగో డిజైనింగ్ అనుకోండి గిగ్, ఇప్పుడు లోగో డిజైనింగ్ మీరు ఒక 3-4 లోగోలు డిజైన్ చేయాల. అంటే మీరు ఓన్ గా క్యాన్వాలో చేస్తారు, ఫోటోషాప్ వచ్చింటే ఫోటోషాప్ లో చేసి ఆ లోగోని మంచిగా డిజైన్ చేయండి. 4 లోగోస్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసి అట్రాక్షన్ గా ఉండాల. ఎవరైనా మీ గిగ్ ఓపెన్ చేసి చదువుతారంట డిస్క్రిప్షన్, ఇతను ఏం సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాడు, ఇతని ప్యాకేజెస్ ఎంత అని చెక్ చేస్తారు. మీ పోర్ట్ఫోలియో మెయిన్ చెక్ చేస్తారనమాట. ఆ పోర్ట్ఫోలియోలో మీ శాంపుల్ వర్క్స్ ఇచ్చింటారు లోగో డిజైనింగ్, అది చూసి అతను ఇంప్రెస్ అయిపోవాలన్నమాట. అంటే ఫస్ట్ లోగో చూసే మిమ్మల్ని ఫస్ట్ మీ వర్క్స్, శాంపుల్ వర్క్స్ చూస్తేనే అబ్బా వర్క్ వీనికేళ్ళరా అనుకోవాలా, అట్లా ఉండాల మీ వర్క్. శాంపుల్ వర్క్స్ కూడా అట్లా అంత మంచిగా పెడితేనే మీకు ఫస్ట్ ఆర్డర్స్ వస్తుందండి. ఎందుకంటే ఫైవర్ లో ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. హెచ్డి ఇమేజెస్ అవి వాడి చాలా మంది చేస్తారు. అట్లాంటిది మీరు క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మనకి ఫస్ట్ ఆర్డర్ అనేది కష్టం అండి. మీ వర్క్ ఎంత బాగా పోర్ట్ఫోలియోలో చూపించగలుగుతారో, షోకేస్ చేయగలుగుతారో అంత భిన్న మీకు ఫస్ట్ ఆర్డర్ వస్తుంది అనమాట. టాప్ సెల్లింగ్ గిగ్స్ ఆన్ ఫైవర్ అని ఉంది. సో నేను లిస్ట్ అయితే చెప్తాను. ఒకవేళ ఈ లిస్ట్ లో మనం ఏమేమి ఒక బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలా అంటే ఈ ఆర్డర్స్ వచ్చేకి, అంటే ఈ నేను చెప్పేది ఏంటంటే ఫైవర్ లో టాప్ గా వీటి గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, ఇవి బాగా పోతా ఉన్నాయి, వీటికి మంచి
సెల్లింగ్ ఉంది అంతే కదా అని చెప్తాను చూడండి. ప్రోగ్రామింగ్ అండ్ టెక్ అనమాట, డిజిటల్ మార్కెటింగ్. సో నీకేమైనా ఐడియా ఉందా ప్రోగ్రామింగ్ అండ్ టెక్? అది ప్రోగ్రామింగ్ అండ్ టెక్ అంటే ఇంజనీరింగ్ ఎవరైనా చేసింటారు కదండి, వాళ్ళైతే ఇది పెట్టుకోవచ్చు అండి. ఇంజనీరింగ్ అయిపోయిన ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్. అవును, మీకు దాని గురించి నాలెడ్జ్ బేసిక్ ఉన్నా కూడా పెట్టేసేయండి. మీరు పెట్టిన తర్వాత మీకు ఒక ఇది వస్తుంది, అంటే ఇంకా లెర్నింగ్ చేద్దాము, ఇంకా నేర్చుకుందాము, ఇంకా మనకి కొత్త క్లయింట్స్ తీసుకోవాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి కదా. ఎప్పటికప్పుడు లెర్నింగే అండి దీంట్లో అంతా. గమ్మును కూర్చుంటే ఖచ్చితంగా మనీ అయితే రాదు ఫైబర్ లో. మీ కష్టానికి అని ముందే చెప్పినాము. ఇంకొకటి ఏమంటే సింపుల్ గా మనీ వచ్చే టెక్నిక్స్ చాలా ఉంటాయి. మనము అదేంటి గేమింగ్, బెట్టింగ్ కదా, రకరకాలు ఉంటాయి. సింపుల్ గా అట్లా పోతే ఇట్లా పోతాయి, అన్ని పోతాయి కదా ఊడ్చుకొని. వచ్చేది మనం కాసుకోని ఉండాల, వచ్చినప్పుడు లక్ అనమాట. ఇది అట్లా కాదు కదా, మీ చేతుల్లో ఉండే పని. సో ఆ పనిని బట్టి మీరు కష్టపడిన దానికి కష్టపడినంత అమౌంట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ లో బేసిక్స్ మీకు తెలుసున్నా కూడా అది మీరు గిగ్ అయితే పెట్టేసేయండి. రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ కి, సో నీకు ఆల్రెడీ రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ తెలుసు కాబట్టి బేసిక్ నాలెడ్జ్ దానికి ఏమి ఉండాలి. రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ అంటే రైటింగ్ అంటే కంటెంట్ రైటింగ్ అవ్వచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ అవ్వచ్చు, స్టోరీ రైటింగ్ అవ్వచ్చు, ఏదైనా లెటర్స్ రాసి అనుకోండి ఎవరికైనా లెటర్స్, రెజ్యూమ్ రైటింగ్ కావచ్చు, ఇవన్నీ రైటింగ్స్ వస్తాయి. స్టోరీస్, ట్రాన్స్లేషన్స్, స్టోరీస్ చాలా సింపుల్ గా చాలా వరకు మనకి టెక్నిక్స్ ఉన్నాయి. స్టోరీస్ ఏ విధంగా క్రియేట్ చేసేయచ్చు అని చెప్పి, ఇది చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. స్టోరీస్ చాలా మంది అంటే ఆలోచించుకోలేక, ఎక్కడ తీసుకోలేక, కొంతమంది ఏమంటే ఇలాంటి రైటర్స్ కోసం చూస్తూ ఉంటారనమాట. చాలా మంది నా స్టూడెంట్స్, మనం కూడా తీసుకున్నామని ముందు వీడియోలో కూడా చెప్పినా కదా. సో అట్లా వాళ్ళు స్టోరీస్ కోసం ఇంట్రెస్టెడ్, మేము కంటెంట్ ఇవ్వగలం, స్క్రిప్ట్ రాయగలం, ఏదైనా ఒక షార్ట్ ఫిలిం స్క్రిప్టో అట్లా ఇవ్వగలము అంటే అట్లా కూడా మీరు క్రియేట్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి ఒక గిగ్ అయితే దాని మీద క్రియేట్ చేయండి. ట్రాన్స్లేషన్ కోసం ఏంటి బేసిక్ నాలెడ్జ్ ఉండాలా? ట్రాన్స్లేషన్ అంటే మీకు ఇంటర్ డిగ్రీ చదివినా కూడా మీరు ట్రాన్స్లేట్ చేసేయచ్చు. మనము తెలుగు ఆల్రెడీ మనం నేటివ్ స్పీకర్స్, ఇంకొద్దిగా ఇంగ్లీష్ మీకు అర్థం అవుతే చాలు, ఇంగ్లీష్ మేనేజ్ చేయగలిగితే ట్రాన్స్లేషన్ గిగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మీరు దానికి గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసి కొన్ని పదాలు మీకు తెలియకపోతే కూడా, అంటే ఇంగ్లీష్ పదాలు అన్నీ తెలియని అవసరం లేదండి, అన్ని పదాలు ఎవరికి తెలియవు. మీరు డిక్షనరీలు చూసి కొద్దిగా సెంటెన్సెస్ అట్లా ఇట్లా ఫార్మేషన్ చేసుకొని, నీట్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకొని, తెలుగు మనం నేటివ్ స్పీకర్సే కాబట్టి తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలిగే గిగ్ పెట్టుకోవచ్చండి. మనం ట్రాన్స్లేషన్కి మనకి బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. గ్రాఫిక్ డిజైనర్ బేసిక్స్. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే మనకి చాలా ఉంటాయండి. అంటే ఫోటోషాప్ రావాలా, కొరెల్డ్రా రావాలా, అడోబ్ ఇల్లుస్ట్రేటర్ రావాలా. మీరు గ్రాఫిక్ డిజైనింగ్ లో ఓన్లీ ఫోటోషాప్ వస్తే కూడా ఆ స్కిల్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఫోటోషాప్ లో థంబ్నెయిల్స్, లోగోస్, పోస్టర్ డిజైన్స్, బ్రోచర్స్ అంట, ఫ్లైయర్స్ అంట, అవన్నీ డిజైన్ చేసుకోవచ్చు అండి. మీరు ఎవరికైనా ప్యాంప్లెట్స్ కావాలంటే చేసి ఇవ్వడము, అది ఫోటోషాప్, జస్ట్ ఫోటోషాప్ లోనే అన్ని చేసుకోవచ్చు అండి. లేకపోతే మీకు క్యాన్వా బాగా ఐడియా ఉంటే క్యాన్వాలో మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి. క్యాన్వాలో అయితే మీకు ఫ్రీ టెంప్లెట్స్ దొరుకుతాయి అన్నమాట. ఆ ఫ్రీ టెంప్లెట్స్ ని ఉపయోగించుకొని ఇంకా బాగా చేయొచ్చు. ఇంకా క్యాన్వాలో పెయిడ్ వర్షన్ ఉంటుంది. ఆ పెయిడ్ వర్షన్ అంటే మీకు ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తే ఆ పెయిడ్ వర్షన్ తీసుకోండి. ఇప్పుడు జస్ట్ ప్రాజెక్ట్స్ కొన్ని వచ్చేంత వరకు లోగో డిజైనింగ్ కానీ, థంబ్నెయిల్ కానీ, పోస్టర్ డిజైనింగ్ కానీ మీరు ఫస్ట్ తోనే పెయిడ్ ఏం తీసుకోవద్దండి. క్యాన్వాలో జస్ట్ మీరు ఫ్రీ టెంప్లెట్స్ ని వాడుకొని నీట్ గా చేయండి. గ్రాఫిక్ వీడియో అండ్ యానిమేషన్ కోసం బేసిక్స్ ఏం తెలుసుకోవాలి? వీడియో ఎడిటింగ్, యానిమేషన్ అంటే అది మీరు చాలా నేర్చుకోవాల్సి ఉందండి. యానిమేషన్ అంటే దానికి పెద్ద సాఫ్ట్వేర్స్ ఉండాలా, పెద్ద కంప్యూటర్ కాన్ఫిగరేషన్ 1 lakh కంప్యూటర్ ఉండాలా, 1 lakh రూపీస్ కంప్యూటర్, 1 lakh అబోవ్ కూడా ఉండాలా అనిమేషన్ కి సపోర్ట్ చేసే CPU. అనిమేషన్ వచ్చిన వాళ్ళు మీ దగ్గర అంత హై ఎండ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు అయితే అనిమేషన్ తీసుకోవచ్చండి, గిగ్ పెట్టుకోవచ్చు. అంటే అనిమేషన్ కి చాలా డిమాండ్ ఉందన్నమాట. అనిమేషన్ కోర్సే మనకి 2 lakhs 1 lakh పైనే ఉంటాయండి. అనిమేషన్ నేర్చుకోవాలంటే ఒక 6 to 1 year కూడా ఉంటుంది అనిమేషన్ కోర్సెస్. మీరు అనిమేషన్ కోర్స్ లేదంటే వీడియో ఎడిటింగ్, జస్ట్ వీడియో ఎడిటింగ్ మంచిగా చేస్తాను అంటే వీడియో ఎడిటింగ్ పెట్టుకోవచ్చు.
దానికి మీకు సిస్టమ్ అనేది కాన్ఫిగరేషన్ బాగుండాలన్నమాట. అంటే i5 అన్న i7 అన్న కొద్దిగా హై అండ్ సిస్టమ్స్, ర్యామ్ వచ్చి 32 GB, కలర్ గ్రేడింగ్ తెలిసి ఉండాలా, సౌండ్ డిజైన్ తెలిసి ఉండాలా. అవన్నీ చేస్తేనే, అంటే వీడియో ఎడిటింగ్ ఫైవర్లో చాలా మంది ఉంటారండి చేసేవాళ్ళు, చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళతో కాంపిటీట్ కావాలంటే మనము అసలు క్వాలిటీ అనేది హైగా మెయింటైన్ చేయాలి. అంటే మీరు ఏదైనా వీడియో ఎడిట్ చేసిన వీడియోని మీరు పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తాను అని మీది గిగ్ ఓపెన్ చేశారు, దాంట్లో మీ ప్రీవియస్ వర్క్ ఏదైనా పెట్టాలన్నమాట. అంటే మీరు ప్రీవియస్గా ఎడిట్ చేసిన వీడియో, మంచిగా ఎడిట్ చేసిన వీడియో, అది 1 minute కావచ్చు, 2 minutes కావచ్చు. అంటే ఆ వీడియో ఎడిటింగ్లో, ఆ వీడియోలో మీరు ఏమేమి ఎడిటింగ్ చేసినారు, మీరు ఏమేమి స్కిల్స్ చూపించినారు దాంట్లో, అది చూస్తారనమాట క్లయింట్ ఫస్ట్. అది చూసి అబ్బా వీడు భలే చేస్తున్నాడు వర్క్, ట్రాన్సిషన్స్, కలర్ గ్రేడింగ్ అని, ట్రాన్సిషన్స్, దాంట్లో వాడే ఎలిమెంట్స్ అన్నమాట, టెక్స్ట్ డిజైన్ అన్ని చూస్తారు, సౌండ్ క్వాలిటీ చూస్తారు, మీరు కలర్ గ్రేడ్ ఎట్లా చేసినారు చూస్తారు. ఇవన్నీ చూసి మీకు వర్క్ ఇవ్వాలా వద్దా అని వాళ్ళు డిసైడ్ అవుతారు. అంటే మీరు అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఫస్ట్ ఆర్డర్ వస్తుందండి. జస్ట్ ఏదో పెట్టేస్తే అలా రాదండి ఫైవర్లో, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఒకవేళ మీకు ఇంకో టిప్ చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ రాలేదనుకోండి, మీకు చాలా ట్రై చేశాను నాకు ఫస్ట్ ఆర్డర్ రాలేదంటే, మీరు ఇప్పుడు ట్రాన్స్లేషన్ అనుకోండి, ట్రాన్స్లేషన్ గిగ్గు పెట్టారనుకోండి, చాలా రోజుల వరకు ఆర్డర్ రాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, వేరే ట్రాన్స్లేషన్ లో ఎక్కువ ఆర్డర్స్ వచ్చింటాయి చూడండి. అంటే గిగ్ ఓపెన్ చేస్తేనే మనకి ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్ అని కొడితే చాలా మంది వస్తుంది ట్రాన్స్లేషన్ గిగ్స్. హైయెస్ట్ అంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తాండే వాళ్ళు ఉంటారు ఎవరైనా, అంటే మన ట్రాన్స్లేషన్ గిగ్ అనమాట, మన సేమ్ తెలుగు టు ఇంగ్లీష్ వాళ్ళు కూడా పెట్టుకోండి. వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ వస్తాంటాయి అనమాట. అంటే వాళ్ళ ఆర్డర్స్ క్యూలో ఉంటాయన్నమాట. అంటే మోస్ట్ టాప్ రేటెడ్ సెల్లర్స్ అట్లుంటారనమాట, లెవెల్ 2 సెల్లర్స్. వాళ్ళతో మీరు కొలాబరేట్ కావచ్చు అనమాట. అంటే మాకు ఇంత తక్కువకి నేను చేసిస్తాను, నా వర్క్ చూడండి అని వాళ్ళకి మెసేజ్ చేయండి ఒకసారి. అంటే అట్లా కూడా చేయొచ్చు. వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చే వాళ్ళని చూడండి, అంటే వాళ్ళ రేటింగ్ పక్కనే వాళ్ళ బ్రాకెట్ లో వాళ్ళకి రివ్యూస్, రేటింగ్స్ అనేవి కనిపిస్తుంటాయి. అంటే వీళ్ళకి 39 కంప్లీటెడ్, వాళ్ళు గిగ్ ఓపెన్ చేస్తే ఇన్ని ఆర్డర్స్, 39 ఆర్డర్స్, 40 అట్లా ఎక్కువ ఆర్డర్స్ ఉండే గిగ్ ఉండే వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి, సార్ మాకు వర్క్ ఇవ్వండి, మేము చేసిస్తాము, మీకు ఏమైనా వర్క్స్ ప్రాజెక్ట్స్ వస్తే మాకు ఇవ్వండి, మేము తక్కువ చేయిస్తామంటే, వాళ్ళు ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు కొద్దిగా వర్క్ ఇచ్చి మీకు కొద్దిగా డబ్బులు మాత్రమే ఇచ్చి వాడు ఎక్కువగా తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే మనకి ఏమీ రాకపోవడం కన్నా కొద్దిగానే వస్తే బెటర్ కదా. అందుకు ఫస్ట్ తక్కువకే చేసిండి. అట్లా కొలాబరేట్ కావండి ఎవరితోనా. మీ సేమ్ మీకు ఏం స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ ఉండే గిగ్ వాళ్ళతో కొలాబరేషన్ అయితే మీకు కొద్దిగానే అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు వాళ్ళు వర్క్స్ ఇస్తా అంటారు. వాళ్ళకి హెవీ వర్క్స్ అయిపోయినప్పుడు కొన్ని వర్క్స్ మీకు అలాట్ చేస్తారు. కొద్దిగా తక్కువ డబ్బులే ఇవ్వనండి ఫస్ట్ స్టార్టింగ్, అంత ఏం డిమాండ్ చేయొద్దండి. తక్కువ డబ్బులు ఇస్తే కూడా మీరు కొలాబరేట్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. అట్లా మెసేజ్లు కాంటాక్ట్ అవుతా వాళ్ళని రిక్వైర్మెంట్స్ అడగండి. ఫస్ట్ మా వర్క్ చూడండి సార్, ఫస్ట్ తక్కువేయండి, నెక్స్ట్ టైం నుంచి మేము బాగా చేస్తే మాకు వర్క్ పెంచండి అంటే వాళ్ళు కూడా ఓకే అంటారు అనమాట. అంటే మీ వర్క్ చూసి ఇంకా నెక్స్ట్ రాబోయే వర్క్స్ కి ఎక్కువ ఇచ్చే ఛాన్సులు ఉంటాయి అనమాట. ఓకే, సో అవును, మనము యాడ్స్ ని క్యాంపెయిన్స్ కూడా రన్ చేసుకోవచ్చు కదా, యాడ్ క్యాంపెయిన్స్ మన ఫైవర్ గిగ్ ని. ఫైవర్ గిగ్, ఇప్పుడు మనకి ఫైవర్ గిగ్ వీడియో ఎడిటింగ్ అనుకోండి, మీకు వీడియో ఎడిటింగ్ వచ్చు. ఆ వీడియో ఎడిటింగ్ ని మీరు ఒక గిగ్ లా ఇది యాడ్ లా క్రియేట్ చేసుకోండి. అంటే మేము ఈ సర్వీసెస్ చేస్తాము, మా దగ్గర వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ లభించును, కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్ చేయగలము అనేసి ఒక యాడ్ లాగా ఒకటి పెట్టుకోండి. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఆ వీడియోలో ఇది సంప్రదించండి అని వీడియో లాగా యాడ్ లాగా పెట్టుకోండి మీది. దాంట్లో ఫైవర్ లింక్ కూడా ఇవ్వండి. అంటే వీడియోలో ఇవ్వండి. అంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి జస్ట్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక చిన్న 1 minute 2 minutes మీ గురించి యాడ్, అంటే మీ సర్వీసెస్ గురించి ఒక చిన్న వీడియో లాగా చేసేసి అది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లోనే మీరు యాడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే గూగుల్ క్యాంపెయిన్స్ ఉంటాయి కదండి, గూగుల్ యాడ్స్, అట్లా దాంట్లో క్యాంపెయిన్ అంటే 500 పెట్టి మీరు క్యాంపెయిన్ చేసుకోవచ్చు అండి. అంటే క్యాంపెయిన్ చేస్తే ఏమంటే మనకి ఎక్కువ యూట్యూబ్ ఛానల్లోనే చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్పుడు అంత ఒక 1000 మందిలో మీకు 20 మంది ఆర్డర్స్ ఇచ్చినా కూడా చాలా డబ్బులు వస్తుందండి మీకు.
అట్లా మనము గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేసుకొని మన ఫస్ట్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు అండి. అవును. సరే గాని ఇప్పుడు మీరు ఇట్లా వాట్సాప్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా లింక్స్ లో ఇట్లా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం ద్వారా మీ గిగ్స్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ విధానం, ఫ్రీ పద్ధతి. మీ ద్వారానో మీ ఫ్రెండ్స్ ద్వారానో మీ యొక్క వర్క్స్ ని అట్లా ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చి పెయిడ్ వర్షన్ అనమాట. పెయిడ్ అంటే ఇందాక చెప్పిన యాడ్స్ ని మనము రన్ చేసుకోవడం ద్వారా డైరెక్ట్ గా వాళ్ళు మనకే కాంటాక్ట్ అయ్యి మనకే మెసేజ్ చేస్తారు అనమాట. సో ఇట్లుందనమాట. సో ఇవన్నీ చూడండి. ఇవన్నీ మీకు ఒకవేళ వర్కౌట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ మీ సమస్య ఏందో చెప్తే దాని రిలేటెడ్ మనమైతే ముందుకెళ్దాం. కంపల్సరీ డెఫినెట్ గా మీకు దీంట్లో అయితే గ్యారంటీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే హార్డ్ వర్కింగ్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కంటిన్యూగా చేయదగ్గ వాళ్ళగా ఉండాలి. ఎందుకంటే కంటిన్యూటీ లేకుండా కన్సిస్టెంట్ గా మనం ఆ గిగ్ ని పట్టించుకోకపోతే నో యూజ్ అనమాట. మనం ఏదైతే ఒక వర్క్ మేము చేయగలం అనే దాంట్లో ఉన్నారో దాంట్లో ఎప్పటికప్పుడు లెర్నింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్లేషన్ అనుకోండి, చేస్తూ ఉన్నాడు. ట్రాన్స్లేషన్స్ లో కూడా మేము అనేక టూల్స్ ని ఒకసారి చూస్తూ ఉంటాము. ఆ టూల్స్ ని ఏ విధంగా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అట్లా కొన్నిసార్లు ఓన్ గానే ట్రాన్స్లేషన్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటాం వెకాబులరీని. సో ఆ విధంగా డే బై డే లెర్నింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ నార్మల్ గా నేను చేయగలను, ఒకవేళ ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా అంటే నేను నేర్చుకోవాల్సి ఉంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏమి, కంట్రోల్స్ ఏమి, ఇవన్నీ కూడా నాకు తెలియాలి. కాబట్టి నేను నెక్స్ట్ అదంతా ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయని నేర్చుకుంటా ఉన్నాను. ఇప్పుడు క్యాన్వా కూడా నేను ఆ టూల్ యూజ్ చేస్తా ఉంటాను ఎవ్రీడే థంబ్నెయిల్ కి. సో వన్ బై వన్ నెక్స్ట్ ఏముంటుంది, దీన్ని చూస్తే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది లెర్నింగ్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. కన్సిస్టెంట్ గా మీరు ఉండాలి కంపల్సరీ వర్క్ లో. ఏదో పెట్టినాము వచ్చేస్తాయని కాకుండా డెఫినెట్ గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా నువ్వేమో ఇంకొకటి ఏమంటే మెయిన్ థింగ్ అంటే ఫైవర్ గిగ్, ఫైవర్ మీరు యాప్ అనేది సెల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. చెప్పేదే మర్చిపోయినా. ఫైవర్ యాప్ సెల్ లో ఇన్స్టాల్ చేసుకుంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలా. అప్పుడు మీరు బయట రోడ్లో ఎక్కడన్నా పోయినా కూడా జస్ట్ మీకు మెసేజ్ నోటిఫికేషన్ వచ్చి సౌండ్ వస్తుంది. మెసేజ్ వస్తేనే జస్ట్ వెంటనే మీరు బయ్యర్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి, రెస్పాన్స్ ఇవ్వడానికి, రిప్లై ఇవ్వడానికి వెంటనే చేసుకోవచ్చు అనమాట. సెల్ మీ దగ్గర ఎప్పుడు ఉంటుంది కాబట్టి మీరు కంప్యూటర్లో అనుకోండి, ఇంటికి పోయినప్పుడు ఓపెన్ చేసి ఏమన్నా వచ్చినాయా అంటే వాళ్ళు అప్పటికే మెసేజ్ చేసి రిప్లై లేదని వెళ్ళిపోయింటారు. అదే మీరు ఫైవర్ యాప్ అనేది ప్లే స్టోర్ లో దొరుకుతుంది. దాంట్లో డౌన్లోడ్ చేసుకొని సెల్లో పెట్టుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎవరైనా బయ్యర్ మీతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వెంటనే మీరు రిప్లై ఇచ్చు అనమాట. సెల్కి నోటిఫికేషన్ రాగానే మీరు రిప్లై ఇచ్చు. అంతేకాకుండా ఫస్ట్ ఆర్డర్ రావాలంటే మీరు ఫైవర్ లో ఎప్పుడు కొద్దిగా యాక్టివ్ గా ఉండాలి. అంటే రోజుకి ఒక 10 times అట్లా ఫైవర్ యాప్ ఓపెన్ చేస్తానండి. అంటే మీరు ఫైవర్ గిగ్ చాలా మంది ఓపెన్ చేసి అంటే క్రియేట్ చేసుకుంటేస్తారు గిగ్, మళ్ళీ వదిలేస్తారు అనమాట. ఆర్డర్స్ రాలేదు అనేసి వదిలేస్తారు. అట్లా కాదు, రోజుకి ఫైవర్ యాప్ ఓపెన్ చేసి కొద్దిసేపు అట్లే ఉండండి. అంటే 1 minute 2 minutes అట్లా పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము, నైట్ అట్లా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తానండి. అప్పుడు మీకు స్టేటస్ అనేది ఫైవర్ లో యాక్టివ్ గా ఉంటుంది అనమాట. అంటే ఆన్లైన్ లో ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఆన్లైన్ లో ఎక్కువ ఉండే సెల్లర్స్ ని వాళ్ళు బయ్యర్స్ ప్రిఫర్ చేస్తారనమాట. అంటే వీళ్ళు లాస్ట్ యాక్టివ్ ఎంతసేపు ఉన్నారు, లాస్ట్ సీన్ 1 hour బ్యాక్ ఉన్నారా అట్లా. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు 1 minute కి ఒకసారి, 1 minute కి వద్దులండి, ఒక 2-3 hours కి ఒకసారి అట్లా ఫైవర్ యాప్ ఓపెన్ చేస్తానండి. అప్పుడు మీకు లాస్ట్ సీన్ అనేది 1 hour బ్యాక్ అట్లా చూపిస్తుంది. అప్పుడు మీతో బయ్యర్ కాంటాక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఫైవర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఇదే అండి ఇంపార్టెంట్. ఇంకొకటి, ఒకవేళ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము ఒక 3 days కో లేకపోతే 1 week కో ఒకసారి ప్లే స్టోర్ పోయి అప్డేట్ చేసుకుంటా ఉండండి. అప్డేట్ అనే ఆప్షన్ వస్తా ఉంటుంది అనమాట. నేను రీసెంట్ గానే ఒక 3 days బ్యాక్ అప్డేట్ చేసిన. ఆ అప్డేట్ వచ్చింది లేదు అని మనకు తెలియదు, అసలు నోటిఫికేషన్ కూడా రాదు. మనం 3 days కి ఒకసారి ఏం చేయాలంటే ప్లే స్టోర్ కి వెళ్ళి ఫైవర్ అనే యాప్ మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంటుంది, కానీ యాప్ ఒకసారి చూసుకొని ఇన్స్టాల్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఎక్కడ వస్తుంది, ప్లే స్టోర్ లో వస్తుంది అనమాట. అప్డేట్ అనే ఆప్షన్, సారీ
అప్డేట్ అక్కడ దింపితే ఇంకా మనకి అప్డేట్ అయిపోయినట్లే. అట్లా 3 days కి 1 week ఒకసారి అప్డేట్ వస్తూనే ఉంటుందన్నమాట ఫైవర్ లో. అది కంపల్సరీ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది మనం మిస్ కాకుండా ప్రతి క్లయింట్ దగ్గర నుంచి మనం మెసేజ్ తీసుకోగలుగుతాం అనమాట. అంతే అంతే కదా. అంతే. నెక్స్ట్ జస్ట్ ఒక పాయింట్స్ సమ్మరీ లాగా చూసుకుందామండి. ఫస్ట్ ఆర్డర్ కి ఫస్ట్ మీ టైటిల్ షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలా. థంబ్నెయిల్ అనేది మంచిగా హెచ్డి క్వాలిటీ పెట్టండి. డిస్క్రిప్షన్ అనేది చాట్ జీపీటీలో తీసుకోండి. 75% దాంట్లో వాడుకొని 25% మీరు పెట్టుకోండి, అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అట్లా. నెక్స్ట్ వచ్చి రిక్వైర్మెంట్స్ బాగా పెట్టండి. మీ బేసిక్ ప్యాకేజెస్ తక్కువ పెట్టండి. స్టార్టింగ్ లో తక్కువ ప్రైజెస్ కి చేయండి. మీ పోర్ట్ఫోలియో అనేది క్వాలిటీగా బిల్డప్ చేసుకోండి. మళ్ళీ మీరు గిగ్స్ ప్రమోషన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లో అట్లా ప్రమోట్ చేసుకోండి. గూగుల్ యాడ్స్లో కూడా ప్రమోట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ కొలాబరేషన్, బయ్యర్స్తో కొలాబరేట్ కాండి, సెల్లర్స్తో, మీలాంటి సెల్లర్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో పాటు మీరు కూడా వాళ్ళ వర్క్స్ ఇస్తే మీరు చేసుకుంటానండి. సో ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్డర్ టిప్స్. ఇవన్నీ పాటించి చూడండి, ఫస్ట్ ఆర్డర్ ఖచ్చితంగా వస్తుందండి. ఇవన్నీ నేను పాటించిన కాబట్టి నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు ఇప్పటికీ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో అట్లా షేర్ చేసుకోండి. ఇవన్నీ నేను చేసినాను కాబట్టి నాకు ఇప్పుడు 40 ఆర్డర్స్ వరకు వచ్చినాయండి. 40 ఆర్డర్స్ కంప్లీట్ చేసాను. నేను ఫస్ట్ ఆర్డర్ వస్తే చాలు అనుకుంటానప్పుడు ఇప్పుడు 40 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. అంటే ఇవన్నీ పాటించిన దానివల్ల నాకు అట్లా వచ్చింది అనమాట. డ్యూ టు హెవీ కాంపిటీషన్ ఉన్నా కూడా నేను 40 ఆర్డర్స్ కంప్లీట్ చేయగలిగిన. ఇప్పటికి 50,000 వరకు ఎర్న్ చేసినాను అనమాట. అంటే జస్ట్ పార్ట్ టైం ఇది కాబట్టి మనము 50,000 అంటే ఎక్కువే పార్ట్ టైంకి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు పాటిస్తే మీకు ఖచ్చితంగా ఫైవర్ ఫస్ట్ ఆర్డర్ వస్తుందండి గ్యారంటీగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మాకు కామెంట్ లో అడగచ్చు. సో ఇవి చేసి చూడండి, రాకపోతే అప్పుడు మెసేజ్ పెట్టండి. ఇవి చేసినాము అయినా రాలేదు అని మీరు మమ్మల్ని డైరెక్ట్ గా మెసేజ్ చేసి మమ్మల్ని రీచ్ అయితే మేము డెఫినెట్లీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మీ ఇంట్రెస్ట్ బట్టే కదా మేము చేయగలము. మీ యొక్క క్వశ్చన్స్ ని బట్టే కదా మేము ఆన్సర్స్ చేయగలము. మీరు ఎక్కడ స్టక్ అయిపోయినారో చెప్పగలము. సో అందుకు మీరు డైరెక్ట్ గా మమ్మల్ని అడిగినట్లయితే మేము నెక్స్ట్ స్టెప్ ఏం వేయచ్చు, ఏం వేయకూడదు, మీ నుంచి ఏం మిస్టేక్స్ ఉన్నాయి అదంతా మేమైతే చూసుకుంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఇంకా నేను చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు ఏమీ తెలియకుండా బేసిక్ నాలెడ్జ్ కూడా లేని కొంతమంది ఉన్నారనమాట. చాలా వరకు లేడీస్ మెసేజ్ చేశారు. సో ఏ నాలెడ్జ్ లేదు, ఏదో ఒక నాలెడ్జ్ కొద్దిగా తెప్పించండి, ఏం చెప్పినా నేర్చుకుంటాను. సో మాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా కావాలి, ఎంతో కొంత సంపాదించుకుంటాము అని అన్నారనమాట. సో వాళ్ళ కోసం కూడా నేను ఆలోచిస్తాను. అది తొందరలోనే నేను ఇంప్లిమెంట్ చేసి వాటిపైన వీడియోస్ చేస్తాను. లేడీస్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్, జెంట్స్ కూడా పాటించవచ్చు, మీ ఇష్టము. సో వాళ్ళకి ఒక నాలెడ్జ్ అయితే క్రియేట్ చేసి ఈ విధంగా చేసుకోండి. నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను అనమాట. ఓకే, సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం చేస్తుంటామండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ ఇలాంటివి మీ ముందుకు చాలా తీసుకొని వస్తాం, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి మా ఉద్దేశం అన్నట్టు. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సరైన గైడెన్స్ ఉండదు వాళ్ళకి. మేము మా ఓన్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాం. అంటే మీరు ఎర్న్ చేసుకోవడానికి కొద్దిగా నాలెడ్జ్ ని, కొద్దిగా సపోర్ట్ ని ఇస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్ లో అడిగితే దానిపైన సపరేట్ గా వీడియో చేస్తామండి. కొద్ది మంది కన్నా యూజ్ అవుతుంది ఇది పాటించి. ఏదో అందరూ కాకపోయినా ఎవరికన్నా ఎర్నింగ్ చేసుకోవాలి ఇంట్లో ఉండి అనే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు ఎక్కడ. మేము మా ఓన్ గా మేము ఎక్స్పీరియన్స్ అయ్యి ఎర్న్ చేస్తున్నాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం ఈ టిప్స్ అన్ని. సో గైస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. అంటిల్ దెన్ బాయ్. బాయ్. నువ్వు ఒప్పుకుంటున్నావు కదరా.
నాకు నవ్వు వచ్చేస్తుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడింది.